ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈ దినానికై దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఆయన సమీపముగా ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది దేవుణ్ణి మనం వేడుకోవాలి అని. నిజంగా దేవుని వేడుకొనుట అనగానే చాలామందికి ఇష్టం ఉండదు. ఎక్కువ మంది దేవుడు ఉంటే మన అక్కరదులను అడగక మునిపే తీర్చువాడు కదా, మరలా ఆయనను అడగాలి అని అనుకుంటారు కదా. చాలామంది జీవితాల్లో దేవుని అడగడం కంటే మనుషుల దగ్గర తన బాధను వేదను చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉంటారు. అనేక మంది రక్త సంబంధికులకు, వారికి నచ్చిన, వారి హృదయానికి నచ్చినటువంటి స్నేహితులకు అనేక మంది దగ్గర చెప్పుకుంటూ ఉంటారు వారి బాధను అంతటిని. ఎప్పుడైతే వారికి చెప్పుకుంటారో వారిలో ఉన్నటువంటి మాట తీరును, ప్రేమను అంతా బాగున్నప్పుడు వారి విషయాలు రహస్యంగా ఉంచుతారు. ఎప్పుడైతే వారి మధ్యన శత్రుత్వం వస్తుందో, మాటలు పడలేని స్థితిలోకి వస్తారో, అప్పుడు వారు తెలియజేసినటువంటి బాధను వేదనలు అనేక మందికి తెలియజెప్పి నిన్ను అనేకముగా కన్నీళ్లు పెట్టి, బాధ పెట్టి, రోదన పెట్టి స్థితిలోకి తీసుకొని వస్తారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే కదా దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా మనిషి నమ్ముట కనుకంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని. నిజంగా ఈ దినాన నీ వాళ్ళను నమ్మి అనేక మంది దగ్గర నీ బాధను వేదన చెప్పుకుంటున్నావా? వారి దగ్గర కాదు నీవు చెప్పుకోవాల్సింది, నిజమైనటువంటి ప్రభు దగ్గర. నీకు నీ బాధను వినుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు అని. నిజంగా దేవుడు మనకు దూరముగా ఉండువాడు అయితే ఈరోజు మనం ఏ స్థితిలో పడిపోతామో ఆయనకు బాగా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు గనక ఆయన కనుదృష్టి నుంచి, ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరముగా వెళ్ళిపోతే సాతాను గాని యొక్క తాకిడిని, సాతాను యొక్క ఉచ్చులో మనం పడిపోతామని దేవునికి బాగా తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నేను మీకు దగ్గరగా ఉన్నాను. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ధ్యానము చేయుచున్నారో వారి మధ్య నేను ఉంటున్నాను అన్నాడు కదా. ఈరోజు ప్రభు నీతోనే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉండగా ఆయన నీ బాధను చెప్పుకుంటే ఆయన నీ ఒక వేదనను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఈరోజు నీ యొక్క బాధను ఎవరికి చెప్పుకున్నా ఎవరు నిన్ను ఓదార్చువారు లేరని వేదన పడుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, అయ్యా ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను, నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు నేనే అని దేవుని వాక్యం అంటుంది కదా. మరి ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత బాధ? ప్రభువు సమీపంగా ఉండగా ఆయన దగ్గర వేడుకుంటే ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు దేవుడు ఈ దినాన్ని నిన్ను ఆదరించి తన ప్రేమనంతటిని నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.